P4 ద్వారా పేదల జీవితాల్లో సమూలమైన మార్పులు తీసుకురానున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు వీఆర్ హైస్కూల్లో రాత్రింబవళ్లు కొనసాగుతున్న ఆధునీకరణ పనులను శనివారం రాత్రి మంత్రి ఆకస్మికంగా పరిశీలించారు. పనుల్లో మరింత వేగం పెంచాలని మంత్రి ఆదేశించారు. ప్లే ఎక్విప్మెంట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తిక్, కార్పొరేషన్ కమిషనర్ నందన్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జీలు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. స్కూల్స్ని 2019-24లో మూసేశారు. దాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన లేదు. కానీ ఎలక్షన్స్ ముందు నాకు ఈ విషయం తెలిసి నెల్లూరు సిటీ ప్రజలకు ప్రామిస్ చేశాను, ప్రభుత్వం రాగానే దీన్ని టేకప్ చేస్తానని. అన్న ప్రకారం టేకప్ చేసి యాక్చువల్గా ఆల్మోస్ట్ మెజారిటీ వర్క్ అయిపోయింది. ప్లే గ్రౌండ్స్ ఇంకొంత ఉంది. బహుశా 12వ తేదీ లోపల ఆల్మోస్ట్ స్కూల్ మొత్తం మేజర్ వర్క్ అయిపోతుంది. ఎందుకంటే స్కూల్స్ అన్నీ రీఓపెనింగ్ June 12th. దానికి జేసీ గారు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి, సెక్రటరీకి అందరికీ ఫార్వర్డ్ చేశారు. వాళ్ళు పర్మిషన్లు కూడా ఇచ్చేశారు. ఇక్కడ చదివే పిల్లలు ఈ యొక్క నెల్లూరు సిటీలో ఉన్న నిరుపేదలు వాళ్ళకి అడ్మిషన్ ఇస్తామని చెప్పారు. ఎందుకంటే ఈ స్కూల్ని మళ్ళీ రివైజ్ చేయటం మెయిన్ పర్పస్ అదే. నెల్లూరులో 94,000 హౌస్ ఉంటే 84,000 గడప తొక్కే. నేను ఎలక్షన్ ముందు డోర్ టు డోర్ విజిట్ చేశాను. నా కంటితో చూశాను, చెవులతో విన్నా వాళ్ళ బాధలు. ఆ పేదలు, నిరుపేదలు, ఎవరైతే తల్లులు లేని పిల్లలు, తండ్రులు లేని పిల్లలు, అదేవిధంగా చిన్న చిన్న పాసి పనులు చేసుకుంటుంటారు ఏళ్ళలో, 2-3 ఏళ్ళ వాళ్ళ పిల్లలు, అదేవిధంగా ఈ యొక్క హరిజనవాడ, గిరిజనవాడ కొన్ని ఉన్నాయి, వాటిల్లో ఉండే పిల్లలు, వాళ్ళ పరిస్థితి నిజంగా చెప్పాలంటే వాళ్ళకు వచ్చే ఆదాయం నెలకి 3,000 నుంచి 5,000, దాంతో జీవనం గడుపుతున్నారు. వాళ్ళకి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎందుకు వాళ్ళు కూడా చదవకూడదనే ఉద్దేశంతో ఒక మంచి సదుద్దేశం చేశాం. ఇలాగే నెల్లూరు సిటీలో 54 స్కూల్స్ ఉన్నాయి, హై స్కూల్స్ కానీ ప్రైమరీ స్కూల్స్ కానీ. వీటిలన్నిటి 1 yearలో తీర్చిదిద్దాలనేది నా యొక్క టార్గెట్. ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వారు నెల్లూరులో, సుధాకర్ రెడ్డి గారు నెల్లూరేను, వాళ్ళు 32 అంతస్తుల బిల్డింగ్ కూడా కడుతున్నారు. దీన్ని అద్భుత దీపంలాగా దీన్ని సృష్టించారు. ఎవరు ఊహించలే. నేను చూశాను అసలు ఇండియాలో ఇటువంటి స్కూల్ ఉంటుందా సార్ అని. ఇది ఏ కోటేశ్వర్ల పిల్లల్లో, మామూలు కోటేశ్వర్లు కాదండి, దాదాపు 100 కోట్లు ఉండే ఆ పైనుండే పిల్లలు చదివేటువంటి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్, అటువంటి స్కూల్ని ఈరోజు నిర్మించి దాంట్లో ఉండేది ఎవరంటే కాలువ గట్టలు ఉండేటువంటి నిరుపేదలు, ఇంట్లో పాచి పని చేసే వాళ్ళ పిల్లకాయలు, అదే రకంగా ఆ పిల్లలను చదివించలేక వాళ్ళు ఏదో ఒక హోటల్లో పనిచేసేదో ఏదో ఇంట్లో పనిచేసే వాళ్ళ పిల్లలు, అదే రకంగా స్కామ్ చేసే పిల్లలు, అదే రకంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పేదవాళ్ళ పిల్లలు, ఒక పేదవాళ్ళు చదివే స్కూలేనా అనిపిస్తుంది నాకైతే నిజంగా. ఈరోజు ఇప్పుడు చూసాను, ఈ మధ్య నారాయణ గారు ఒక ఆదర్శం చేయబోతున్నారు.